హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడ పిల్ల. సండే స్పెషల్ ఈరోజు బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, యమ్మీ యమ్మీగా స్పైసీగా ఉందండి. ఒక పట్టు పట్టేద్దాం. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. క్యారెట్, టొమాటో, పచ్చిమిర్చి, ఆలు, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, అలాగే బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హాఫ్ కేజీ రైస్, బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ముందుగా. స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. సో రైస్ కుక్కర్ బౌల్ అనేది పెట్టేసి గీ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ గీ, నెయ్యి. ఇది మొత్తం కరిగిన తర్వాత బిర్యానీ దినుసులు అందులో వేసేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, ఇంకా ఆనియన్ చీలికలు, టొమాటో, క్యారెట్, ఆలు అవి కూడా వేసేసి కొంచెం మగ్గనిద్దాం. ఇవన్నీ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత బఠానీలు, పచ్చి బఠానీ కూడా వేసి ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై అయ్యాక పుదీనా, కొత్తిమీర వేసేసి మగ్గిన తర్వాత 1కి 1.5 వాటర్ అనేది యాడ్ చేయండి. 1 గ్లాస్కి 1.5 కప్స్ కానీ గ్లాస్ కానీ మీరు ఏ మెజర్మెంట్తో తీసుకుంటే ఆ మెజర్మెంట్తో వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు. నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నానండి. మీ ఇంట్లో మీరు ఏది ఉంటే అది వాడుకోవచ్చు. ఇలా బాయిల్ అవుతున్న ఉండగా వాటర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసేయండి. మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కరెంట్ కుక్కర్లో పెట్టేసేయండి. దీన్ని తీసుకెళ్ళి ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం కర్రీ రెడీ చేసుకుందాం. కర్రీ కోసం పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొబ్బరి పేస్ట్, ఇంకా చికెన్ మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ ఇక్కడ నేను 1.5 kg చికెన్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక 6 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కరివేపాకు, హీట్ అయిన ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం పుదీనా వేసి కొంచెం ఫ్రై అవనివ్వండి. ఏందక్క నరుగులు వస్తున్నాయి అనుకోకండి, ఇది శనగ నూనె మేము వాడేది, అందుకే ఇలానే ఉంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ వేగుతూ ఉంటుందండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి, లేదంటే పచ్చిపాయలు. ఈలోపు ఒకసారి మన రైస్ ఎంతవరకు మగ్గిందో చూసొద్దాం. దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాం. కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి. మొత్తం ఎగిరిపోతుంది, అలాగే బటన్ పడిపోతుంది ఆటోమేటిక్గా. అదే మన ఉల్లిపాయలు ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దాం పదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేయండి. చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టి నీచు వాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గిన తర్వాత పసుపు, అలాగే ఉప్పు రుచికి తగినంత వేసి మగ్గనివ్వండి బాగా.
ఉప్పులో బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చాయో చికెన్లో నుంచి. ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా మొత్తం కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దామండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. మేము స్పైసీగానే తింటాం కాబట్టి 10 to 12 స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్న కారం. మీరు ఎంత తింటారో స్పైసీనెస్ చూసుకొని యాడ్ చేసుకోండి. మాకైతే ఫుల్ కారం ఉండాలి. మొత్తం కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. కారం అంతా మగ్గిపోయి ఇలా ఆయిల్ బయటికి తేలిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకుని కొంచెం సేపు ఉడకనిద్దాము. ఆల్రెడీ చికెన్ 50% వరకు ఉడికిపోయింది కాబట్టి నేను కొంచెం వాటరే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకుని ఫ్లేమ్ హైలో పెట్టేసుకుని మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. హోమ్ మేడ్ గరం మసాలా. ఇంకా కొత్తిమీర. ఒకసారి మొత్తం కలిపేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చూసారా ఎంత చిక్కగా ఉందో, గ్రేవీగా. ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇంకా. అంతే, చూసారా రెడీ. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెజవాడ పిల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. See you all on the next video.